హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ లీగల్ టర్మ్. సో ఈరోజు మీకు నేను సివిల్ ఇంప్రిజాన్మెంట్ గురించి చెప్పబోతున్నాను. సివిల్ ఇంప్రిజాన్మెంట్ ఏంటి? మనకి జనరల్గా ఇంప్రిజాన్మెంట్ ఉంటుంది. సివిల్ ఏంటి అంటే మనకి క్రైమ్స్కి సంబంధించి ఇంప్రిజాన్మెంట్ స్టేట్ యాజ్ యూజువల్ అది జైలు శిక్షలా పడుతుంది. సివిల్ ఇంప్రిజాన్మెంట్లో మనకి చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్లో లైక్ మన డెత్ పెనాల్టీ ఇచ్చినట్లుగా సివిల్ ఇంప్రిజాన్మెంట్ కూడా ఉంటుంది. ఎలా అంటే మోస్ట్లీ గవర్నమెంట్కి చెల్లించాల్సిన పన్ను చెల్లించకపోయినా, అంటే ట్యాక్స్ కానీ వైఫ్కి యాలిమనీ పే చేయకపోయినా, ఇలాంటి సిచ్యువేషన్లో గవర్నమెంట్ వాళ్ళని తీసుకెళ్ళి కట్టాల్సిన డబ్బులు కట్టే వరకు పెట్టొచ్చు. లేదంటే సివిల్ ఇంప్రిజాన్మెంట్ మనం కామన్ పీపుల్ కూడా ఎలా అడగాలి అంటే, వాడు కట్టాల్సిన అమౌంట్ కట్టకుండా ఎస్కేప్ అవ్వాలని చూస్తున్నా అలా ఉన్నప్పుడు మనమే డబ్బులు గవర్నమెంట్కి పే చేసి వాళ్ళని పెట్టాల్సి ఉంటుంది. సో క్రిమినల్ ఇంప్రిజాన్మెంట్లోనేమో వాళ్ళే పెడతారు, స్టేట్ ఖర్చు పెడుతుంది, సివిల్లో మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇలా సివిల్ ఇంప్రిజాన్మెంట్ అనేది చాలా రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేసెస్లో మాత్రమే జరుగుతుంది. డూ ఫాలో ఫర్ మోర్.